కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి గొప్ప మనస్సు చాటుకున్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్, కుమారుడు సాయి శ్రేయాస్, కూతురు శ్రీనిత. వివరాల్లోకి వెళ్తే శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిరుపేద కుటుంబానికి చెందిన బత్తిని రాము గతంలో గడా కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో గడా కార్యాలయం లేకపోవడంతో ఉద్యోగం కోల్పోయి నిస్సహాయ స్థితిలో కుటుంబ పోషణ కూడా భారంగా మారి సహాయం కోసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ఇంటికి వెళ్లగా తన దీన గాథ ఎన్సి రాజమౌళి తనయుడు ఎన్సి సంతోష్ కి వివరిస్తున్న సమయంలో ఎన్సి సంతోష్ కుమారుడు, కూతురు దాచుకున్న కిట్టి బ్యాంకుల్లోని డబ్బులు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఖర్చుల నిమిత్తం బీఆర్ఎస్ నాయకులకు అందించాలని దాచిన 2190 రూపాయలు బత్తిని రాముకు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గడా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ గా పనిచేసి బత్తిని రాము కుటుంబం సంతోషంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి బ్రతుకు భారంగా మారి కిరాయి ఇంట్లో భార్య బిడ్డలను పోషించే స్థితిలో లేకపోవటం, వారి మామయ్య హాస్పిటల్లో ఉండటం, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న రాముకు మానవతావాదులు అండగా ఉండాలని కోరారు. త్వరలో ఎఫ్ఎఫ్యూ మిత్ర బృందం ద్వారా సహాయం అందిస్తామని, అలాగే గవర్నమెంట్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ ద్వారా తన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉద్యోగం కల్పిస్తే తన జీవితం సాఫీగా సాగే అవకాశం ఉందని అన్నారు. నమస్కారం. అయితే ఈ సందర్భంగా మీ ముందరికి రావడానికి ముఖ్య కారణం బత్తిని రామ్. యాక్చువల్గా మన గజ్వేల్ ప్రాంగణంలోనే స్థానికంగా ఒక 10 సంవత్సరాలు ఈ గజ్వేల్ ప్రజలకు ఎన్నో సేవలు చేసింది. ఆయన గడా ఆఫీస్లో గత 10 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులే కావచ్చు, ఎంతో సహాయాన్ని ఈ 10 సంవత్సరాల నుంచి గజ్వేల్ ప్రజలకు తను ఇచ్చాడు. తను కష్టపడుతూ తను సొంతంగా జాబ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని ఇన్ని రోజులు కూడా పోషించడం జరిగింది. కాకపోతే పాపం తన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ గడా తీసేసిన తర్వాత తనకు ఉద్యోగ అవకాశాలు లేక నెక్స్ట్ ఏం చేయాలనే పరిస్థితి తెలియక తన ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించడంతో ఇప్పుడు పాపం తను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సో ఈ సందర్భంలో మా ఇంటికి రావడం జరిగింది. కాకపోతే ఈ సందర్భంగా నా విన్నపం, ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక ఆఫీస్లో చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక మంచి సేవలు అందించిన రామ్ నిజంగా నేను కూడా చాలాసార్లు ఎన్నో విషయాల్లో తన సహాయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఒక మంచి సేవలు ఈ గజ్వేల్ ప్రజలకు అందించిన రామ్. కానీ ఇప్పుడున్న ఈ స్థితిలో తనని ఆదుకోవడం మన అందరి బాధ్యత. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మామయ్య బాగాలేడు, వాళ్ళ కూతురు కూడా బాగాలేదు, ఇద్దరు కూడా హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంలో మా ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, అతను అఫీషియల్గా గవర్నమెంట్ సంస్థలోనే 10 సంవత్సరాలు చేసింది కాబట్టి దయచేసి గవర్నమెంట్ సంస్థల్లో తన టాలెంట్ని బట్టి ఒక అవుట్సోర్సింగ్ విధానంలో తనకు ఉద్యోగ అవకాశం కల్పించినట్టయితే ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. సో దానికి అనుగుణంగా ఏం చేయాలన్నా మా ఎఫ్ఎఫ్యూ టీం ఎప్పుడైనా ముందుంటుంది. త్వరలో కూడా నేను ఎఫ్ఎఫ్యూ సభ్యులందరినీ సంప్రదించి వారి ద్వారా కూడా ఆర్థిక సహాయం అందించే విధంగా రామ్కి హెల్ప్గా ఉంటాను. సో దీంతోపాటు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఒక్కసారి తన విషయాన్ని గురించి ఆలోచించి ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం తన కల్పించే విధంగా సహాయపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.